నటుడు నరేష్ గారు జీవిత చరిత్ర. నరేష్ బయోగ్రఫీ ఇన్ తెలుగు. పూర్తి పేరు చంద్రశేఖర్ నరేష్. ప్రముఖ పేరు నరేష్. పుట్టిన తేదీ జనవరి 20, 1966. జన్మస్థలం హైదరాబాదు, తెలంగాణ. వృత్తి చలనచిత్ర నటుడు. తల్లి విజయ నిర్మల. తెలుగు, మలయాళంలో ప్రముఖ నటీమణి, దర్శకురాలు. ప్రారంభ జీవితం మరియు నేపథ్యం. నరేష్ గారు సినిమాల నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. తన తల్లి విజయ నిర్మల గారు అప్పటికే ప్రముఖ నటీమణి కావడంతో చిన్న వయసులోనే సినిమాల వాతావరణం పరిచయమైంది. చదువుతో పాటు నటనపై ఆసక్తి పెంచుకున్న నరేష్ బాలనటుడిగా కూడా కొన్ని సినిమాల్లో కనిపించారు. హీరోగా సినీ ప్రవేశం. నరేష్ గారు హీరోగా 1985లో వచ్చిన సామజ వరగమన సినిమాతో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత యువకుల పాత్రలు, మధ్యతరగతి అబ్బాయి పాత్రలు, ఫ్యామిలీ డ్రామాలు ఆయనకు ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చిపెట్టాయి. హీరోగా విజయాలు 1980, 1990. 1980, 90ల కాలంలో నరేష్ గారు వరుసగా హిట్ సినిమాలతో యూత్ హీరోగా నిలిచారు. ప్రధాన హిట్ సినిమాల్లో కొన్ని: శ్రీవారికి ప్రేమలేఖ, క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీనా, ఇల్లాలే నా జీవితం. జంబలకిడి పంబ, కామెడీ క్లాసిక్. చంటిగాడు, రాక్షసుడు. ఈ కాలంలో సహజ నటన, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్తో ప్రేక్షకులు మనసు గెలిచారు. సహాయ పాత్రల వైపు ప్రయాణం. 2000 తర్వాత సినీ ట్రెండ్లు మారడంతో నరేష్ గారు తన పాత్రల ఎంపికలో మార్పు తెచ్చారు. హీరో పాత్రల నుంచి తండ్రి పాత్రలు, అంకల్ క్యారెక్టర్స్, సపోర్టింగ్ అండ్ క్యారెక్టర్ రోల్స్ వైపు విజయవంతమైన మార్పు చేసుకున్నారు. ఇది చాలామంది నటులు చేయలేని విషయం. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రశంసలు. నరేష్ గారు సహాయక నటుడిగా కూడా అత్యంత విజయవంతమయ్యారు. గుర్తింపు పొందిన చిత్రాలు: గమ్యం, లీడర్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహర్షి, ఉగ్రం వీరరాఘవరెడ్డి. సామజ వరగమన 2023. తండ్రి పాత్రలో అద్భుత నటన. ప్రతి వయసుకు తగిన పాత్రను సహజంగా పోషించడంలో నరేష్ గారికి ప్రత్యేక స్థానం ఉంది. అవార్డులు, గౌరవాలు: నంది అవార్డు, ఉత్తమ నటునిగా. అనేక సినిమా సంఘాల నుంచి ప్రత్యేక గౌరవాలు. ప్రేక్షకుల నుంచి సహజ నటుడు అనే గుర్తింపు. నరేష్ గారి నటనా ప్రత్యేకతలు: ఓవర్ యాక్టింగ్ లేని నటన, సహజ సంభాషణ శైలి, కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ సీన్లలో ప్రావీణ్యం. కాలానికి తగినట్లుగా తనను తాను మార్చుకున్న నటుడు.